వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 7, 8, 9, 10వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కిలాడి స్త్రీ కన్ను మీపై పడింది. మీ మీద, మీ కుటుంబం మీద కూడా ఈ కిలాడి స్త్రీ యొక్క కన్ను అనేది పడి, మిమ్మల్ని ఎట్లాగైనా సరే ఇబ్బందుల పాలు చేయాలి, అవమానాల పాలు చేయాలి అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రయోగాలనేది మీ మీద చేస్తుంది. కాబట్టి మీరు అర్జెంటుగా ఆ ప్రయోగాలను ఇలా తిప్పికొట్టకపోతే మీరు చాలా చాలా ఇబ్బందులు పడతారు. ఆ స్త్రీ ఏంటంటే తన యొక్క జీవితాన్ని కూడా మర్చిపోయి ఎలాగైనా సరే మిమ్మల్ని నష్టపెట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని మరీ కూర్చుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అసలు ఆ స్త్రీ ఏం చేయబోతుంది, ఏంటి అసలు ఆ స్త్రీ ఎవరు అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీలాంటి మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంట పడేలా చేశాడు. కాబట్టి ఏముందిలే అని చెప్పేసి కొట్టి పడేయొద్దు. ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీ మనసుకు చాలా వరకు ఇప్పటికీ అర్థమవుతా ఉంటుంది. కాబట్టి మీరు ఏముందిలే అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. పనులన్నీ పక్కన పెట్టి మరీ వీడియో వినండి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రముల 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు, సమయస్ఫూర్తి కూడా కలిగినటువంటి వారు. వీరు గత కొంతకాలంగా కొన్ని బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. కొన్ని కుటుంబ సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్నారు. వీరు వీరు జాతక పరంగా చాలా అదృష్టవంతులు, చాలా తెలివైనటువంటి వారు. కాకపోతే ఏంటంటే వీరి దగ్గర తెలివితో పాటుగా ఒక్కొక్కసారి వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. కరెక్ట్ అనుకుంటారు కానీ అది క్లియర్ అయిపోయింది కరెక్ట్‌గా ఓకే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ క్లియర్ అవ్వదది. మీరు క్లియర్ అయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీరేంటంటే మనసులో ఒకలాగా ఒకలాగా నటించడం మీకు చేత కాదు కాబట్టి మీరు ఓకే అంతా క్లియర్ అయిపోయిందని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి క్లియర్ అవ్వనటువంటి అంశంలో ఈ కిలాడి స్త్రీ అనేది పుట్టుకొచ్చిందనమాట. అసలు మీరేంటంటే మీ జాతక పరంగా మీరు చాలా అదృష్టవంతులు, అలాగే చాలా అందంగా కూడా ఉంటారు. మీ రాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా ఎవరైతే ఉన్నారో వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఆరోగ్యం మీద అవగాహన, మంచి హైటు, మంచి పర్సనాలిటీ, జిమ్ములు చేయటం కావచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాయామాలు చేయటము, ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవటము, మానసికంగా ప్రశాంతంగా ఉండటము, ఇలాగ ఉండటం వల్ల మీరేంటంటే చాలా చక్కగా ఉంటారు. అలా చక్కగా ఉన్నప్పుడు మగవారే కాదు ఆడవారు బాగున్నారని చెప్పి అనుకునేది. ఆడవారు కూడా మగవారు బాగున్నప్పుడు ఏంటంటే కొంతమంది అలా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అలాగే ఆ స్త్రీ కూడా మిమ్మల్ని ఇష్టపడటం, అభిమానించటం అనేది జరిగింది. అది ఒక ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే మీరు చదువుకునే స్థలాల్లో కావచ్చు, ఇట్లా ఎప్పుడన్నా కానివ్వండి. కాకపోతే ఒక యవ్వన స్థితిలో ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించిందనమాట. అయితే మీరు తన విషయంలో చేసిన పొరపాటు ఒకటే ఉంది. ఇక్కడ కిలాడి స్త్రీ అని చెప్పి మనం చెప్పుకున్నాం గానీ, నిజానికి ఆ అమ్మాయి కూడా చాలా మంచిదనమాట మొదట్లో ఏంటంటే చాలా మంచిది, చాలా పద్ధతి గల్లది. తను కూడా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడింది. తను కూడా ఏంటంటే ఆ యొక్క పద్ధతి కావచ్చు, తన యొక్క సంప్రదాయం కావచ్చు, అవన్నీ కూడా మిమ్మల్ని కూడా ఆకర్షితులను చేసినియనమాట. చేసినప్పుడు ఏంటంటే మొట్టమొదట తను మిమ్మల్ని ఇష్టపడి ఒక సైడ్ నుంచి ఇష్టపడుతా వచ్చినప్పటికీ అది ఏదో ఒక రూపంలో తను ఓపెన్ అయ్యి చెప్పటం కావచ్చు, లేకపోతే మీరు కూడా తెలుసుకోవటం కావచ్చు. అక్కడ మీరు కూడా ఏంటంటే తనని ఇష్టపడటం మొదలుపెట్టారనమాట. తన మీద మీరు కూడా తను ఎంత ప్రేమైతే ఇప్పుడు ఎవరైనా సరే అంతే కదా! ఒక మనిషి మీద తట్టుకోలేని ప్రేమ చూపించినప్పుడు అవతల వాళ్ళకు కూడా కాస్తో కూస్తో వాళ్ళు కూడా మా సొంతమైతే బాగుండు అనేటటువంటి ఆ యొక్క అవగాహన అనేది ఆ యొక్క ఫీలింగ్ అనేది కలిగిద్దనమాట. అదే ఫీలింగ్ మీకు కూడా కలిగి తనను కూడా మీరు అభిమానించారు, ఇష్టపడ్డారు. తనతో మాట్లాడటము, తనతో కలిసి బయటికి తిరగటం కావచ్చు, ఇలాంటివి కొన్ని కొన్ని చేశారు. తనకు మీరు దగ్గరగా ఉండటం ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే ఆ స్త్రీ
మిమ్మల్ని సొంతం చేసుకోవాలనేటటువంటి నిర్ణయానికొచ్చింది. అంటే ఎప్పుడైతే మీరు అప్పుడప్పుడు తనతో మాట్లాడటము ఇలా చేశారో, అదేంటంటే తనకు బాగా నచ్చి ఇంకా కావాలి. అందులో నచ్చిన మనిషాయా, నచ్చిన మనిషి తను మనస్ఫూర్తిగా ఇష్టపడినటువంటి మనిషి ఒకసారి, 2 సార్లు కాదు. తను ఎప్పుడు కూడా నా సొంతం అవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి తను రావటం అనేది జరిగిందనమాట. అయితే అక్కడ మీకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందికేంటంటే దురదృష్టవశాత్తు వివాహమైన తర్వాత ఈ బంధాలు అనేవి ఏర్పడినాయి అనమాట. వివాహం అయిన తర్వాత కొంతమందికి ఏర్పడ్డాయి. కొంతమందికి వివాహం కాకతలికే కూడా ఏర్పడి ఉండవచ్చు. కాకపోతే అక్కడ మీరేంటంటే వివాహం అయిన తర్వాత మీ జీవితం అనేది ఇప్పుడు మీ చేతుల్లో లేదు. అంటే భార్య, కుటుంబం ఇక మీరు దాంట్లోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ స్త్రీ ఏంటంటే ఆ అభిమానాన్ని ఇష్టంగా మార్చుకొని తనేంటంటే మిమ్మల్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. అక్కడ మీకు అది తేడా కొట్టిందనమాట. అంటే మాకు సొంతం కావాలి. నేను కూడా వాళ్ళ లైఫ్‌లో ఉండాలి. లేదా నా లైఫ్‌లోకి తను తీసుకొచ్చుకోవాలి అనేటటువంటి ఒక గట్టిగా ఆ యొక్క ఇదిలోకెళ్ళిపోయిందనమాట. అలా ఎళ్ళిపోయి ఇక తనేంటంటే ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టింది. దానికి ఫస్ట్ మిమ్మల్ని అడగటం కూడా జరిగింది. ఇట్లా మీరు మా సొంతం కావాలి, నా దగ్గర కూడా ఉండాలి అది ఇది అని చెప్పేసి అడిగినప్పుడు, మా లైఫ్ మాకుంది. మాకు ఆల్రెడీ వివాహమైంది అనని చెప్పేసి నాకు ఇంట్లో భార్య ఉంది, కుటుంబం ఉంది. నేను అలా చేయటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేను. నాకు గౌరవ మర్యాదలనేవి కోల్పోతాయి అనని చెప్పేసి మీరు చెప్పటం అనేది జరిగింది. జరిగినా కూడా ఆ స్త్రీ ఏంటంటే అది తీసుకోలేక ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడటం వలన, మీరే లోకంగా ఉండటం వలన, తను కూడా మొదటి ప్రేమగా మిమ్మల్నే ప్రేమించటం వల్ల ఏంటంటే తను తీసుకోలేకపోతది ఆ విషయాలు. మీరు అప్పుడప్పుడు మాట్లాడటం, అప్పుడప్పుడు కలుసుకోవటం ఇలాంటివేంటంటే తను తీసుకోలేకపోతది. అచ్చంగా నా దగ్గరే ఉండాలి, నాకే సొంతం కావాలి అనేటటువంటి ఒక ఇదిలోకి వెళ్ళిపోయిద్దనమాట. ఇక అలాగా చేసినప్పుడు మీరేంటంటే దానికి ఏమాత్రం కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వివాహం కాకపోతే ఎలాగైనా పెళ్లి చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ వివాహమైన తర్వాత మళ్ళీ తను వేరే వాళ్ళని లైఫ్‌లోకి ఆహ్వానించాలి అనంటే అది ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇబ్బందిని ఇక్కడ మీరు కూడా ఫేస్ చేసి తనను దూరం పెట్టేయటం అనేది జరిగిందనమాట. అయితే అది తీసుకోలేకపోతుంది తను. తనకేంటంటే మీరు కావాలి, మీరు గుర్తొస్తున్నారు, మీతో ఎలాగైనా కలిసి బ్రతకాలి అనని చెప్పేసి ఇక తన ఆలోచన ఏంటంటే అది ఇక ఒక మూర్ఖత్వంగా తయారయిందనమాట. అది మీ మీద ఉన్నటువంటి ప్రేమ అది మీకు ఒక శాపంలాగా మారిందనమాట. ఒక్కొక్కసారి ప్రేమ కూడా శాపంగా మారటం అంటే, ప్రేమ కూడా పగగా మారటం అంటే ఇదే కాబోలు. అలాగా ఇక నో అని చెప్పిన తర్వాత అర్థం చేసుకొని ఆగిపోవాలి. కానీ కుదరదు అని తనకి కూడా తెలిసిన తర్వాత కూడా అదే కావాలి అని చెప్పేసి అనుకోవటం వల్ల ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ కోల్పోవటం అనేది జరిగిందనమాట. కానీ మీరు కూడా ఏంటంటే ఇక వెంటపడగా మీలో కూడా ఓపిక అనేది నశించి మీరు కూడా గట్టిగా చెప్పారు. నాకు వస్తే మీరు మాట్లాడితే అసలు ఇట్లా మాట్లాడటం కూడా ఇక నేను చెయ్యను. ఇక నాకు అవసరమే లేదని చెప్పేసి మీరేంటంటే తనను పూర్తిగా దూరం పెట్టేసేసారనమాట. ఇక అట్లా దూరం పెట్టేసిన తర్వాత తనేంటంటే ఇంక అది పగగా మార్చుకొని ఎలాగైనా సరే ఒక పంతం మిమ్మల్ని సొంతం చేసుకోవాలనేటటువంటి ఒక పంతంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఆ స్త్రీ యొక్క మర్యాదను కోల్పోయింది అక్కడ. మీరేంటంటే కొంచెం బాధ కలిగేలాగా మాట్లాడారు. చివరి దశలో ఏంటంటే అసలు నువ్వు ఆడదానివేనా? ఛీ! అంటున్నా కూడా ఇలా వెంటబడుతున్నావేంటి? నీకు కొంచెం కూడా సిగ్గు ఏమీ లేదా? అనని చెప్పేసి మీరు కొంచెం ఇట్లా మాట్లాడేసరికి తనేంటంటే తీసుకోలేకపోతదనమాట. తీసుకోలేక అంటే నేను ఇష్టపడితే మాత్రం తనకొక లైఫ్ ఉందని తెలిసి కూడా నా జీవితంలోకి ఎందుకొచ్చి నా మనసుతో ఆడుకోవాలి అనని చెప్పేసి తనేంటంటే మీ మీద ఒక కోపం పెట్టుకుంది. అది మీరు కూడా చేసిన పొరపాటు మీ తప్పు కూడా ఉంది కదండీ! 2 చేతులు కలిస్తేనే చప్పెట్లవుతాయి. అలా మీ లైఫ్ మీకు ఉందని తెలిసి కూడా కొంతమంది మనసుకు తీసుకునే వాళ్ళుంటారు. కొంతమంది వదిలేసుకునే వాళ్ళుంటారు. కానీ మీ దురదృష్టవశాత్తు తను మనసుకు తీసుకొని తను నిజంగా మిమ్మల్ని ఇష్టపడింది కాబట్టి తన సైడ్ నుంచి తన బాధ న్యాయంగా ఉంటది. కానీ మీ యొక్క జీవితం అనేది మీకు పర్సనల్‌గా ఉంది కాబట్టి ఆ స్త్రీని మీరు దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు కొంచెం కటువుగా, కొంచెం కఠినంగా తనను అవమానించేటట్లుగా మాట్లాడారు కాబట్టి తను ఇంకా ఎక్కువగా బాధపడటం అనేది జరిగింది. కాబట్టి మీరేంటంటే తప్పో ఒప్పో మీ ద్వారా కూడా తప్పు ఉంది. తను మీ వల్ల అలా అయిపోయింది. కాబట్టి అంటే మిమ్మల్ని సొంతం చేసుకోవటానికి చాలా ప్రయోగాలు చేస్తుందన్నమాట. చెడు ప్రయోగాలు ఏంటి అనంటే మీ మీద నలుగురికి బ్యాడ్‌గా చెప్పటము. అంటే మీ చుట్టూతా ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, వాళ్ళకి కావచ్చు,
వేళ కావచ్చు, మీ మీద అలా చాడీలు చెప్పటం కావచ్చు, మీ భార్యాభర్తల మధ్య అనుమానం కలిగించేటట్లుగా మాట్లాడడం కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలనేది చేస్తుందనమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, తనకంటూ ఒక లైఫ్ ఉండేలాగా మీరు చూడండి. అంటే తను మనసు మార్చుకొని, తను పెళ్లి కాని అమ్మాయి అయితే తనకి ఎలాగోలా నచ్చజెప్పి, తనకి అన్నీ అర్థమయ్యేలా చెప్పి, ఎందుకంటే మా జీవితం ఇప్పుడు మాది కాదు, మాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. ఏదో తప్పో ఒప్పో మాట్లాడాము అని చెప్పేసి తనని కాస్త ఆ ఇదిలో నుంచి బయటకు తీసుకొచ్చి, పెళ్లి కాని అమ్మాయి అయితే తనకు పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇక నిదానంగా, ఎందుకంటే తప్పొప్పులు అన్న తర్వాత మనిషి పుట్టిన తర్వాత పొరపాట్లు తెలుసో తెలియకో కొంతమంది చేస్తూ ఉంటారండి. కాబట్టి ఆ తప్పు కాడే జీవితం అనేది ఆగిపోకూడదు. కాబట్టి ఏదో తెలుసో తెలియకో పొరపాటు అనేది జరిగింది అని చెప్పేసి తనను మీరు మార్చి అలా వివాహం చేయటం వల్ల ఏంటంటే ఇక తను కూడా ఇక తన భర్త, తన పిల్లలని చెప్పి మిమ్మల్ని మర్చిపోయేటటువంటి ప్రయత్నం అనేది చేసిద్దనమాట. అలా ఒంటరిగా ఉంటే తనకేంటంటే ఇక మీ ఆలోచన కాడే ఆగిపోయిద్ది. కాబట్టి వివాహం కానమ్మాయి అయితే అలా చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అదే వివాహం అయ్యి కొంతమంది ఏంటంటే ఇంట్లో భర్త సరిగ్గా లేకో, కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేక కొంతమంది కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటి వివాహమైనటువంటి ఆడవారైతే మాత్రం మీరేంటంటే వాళ్ళకి కఠినంగా చెప్పకుండా, ఇది అమ్మ తెలుసో తెలియకో మాట్లాడుకున్నాం, చేసుకున్నాము, ఇక అంతటితో అయిపోయింది, మీ లైఫ్ మీరు చూసుకోండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి తనకు మీరు నచ్చ చెప్పి తన జీవితంలో నుంచి అంటే నిదానంగా చెప్పి కటువుగా మాట్లాడొద్దండి. ఎందుకంటే వివాహమైన వాళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అంటే కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేక, భర్త తరపున సరైనటువంటి సపోర్ట్ అనేది లేక కొంతమంది ఇలాంటి పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి ఇక్కడ అర్థం కాదు. వాళ్ళు పద్ధతి గల కుటుంబాల్లో నుంచి పద్ధతిగా వచ్చేటటువంటి ఆడవారు కూడా ఉంటారనమాట. కాకపోతే వాళ్ళు ఊహించిన లైఫ్కు భిన్నంగా వాళ్ళ జీవితం ఉండేసరికి తీసుకోలేక మంచిగా అంటే వాళ్ళ కలలకు తగ్గట్లుగా ఉన్నటువంటి మనిషిని కోరుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా అదే అనుకుంటారు. కాబట్టి అలాంటి వారు అంటే ఇక అది హద్దులు దాటుతున్నప్పుడు వాళ్ళని ఇంక అంతటితో ఆపేసేసేయాలి. హద్దు దాటారు కాబట్టి ఇక ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సునాయాసంగా తనను మీ జీవితంలో నుంచి పక్కకు పెట్టేసేసేయండి. అంతేకాని తనను అవమానించొద్దు, ఇళ్లల్లో వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతా తనను తేలిగ్గా తీసేయొద్దు. ఎందుకంటే పరిస్థితుల వల్ల కొంతమంది అలా అవుతూ ఉంటారు, కానీ ఎవరు కూడా తప్పులు చేయాలని చేయరనమాట. అలాగా తనకి నిదానంగా చెప్పి పక్కకు పెట్టేసేసేయండి. తనకు మీరు ఎక్కడ ఫోనుల్లో కానీ ఎక్కడ టచ్లో ఉండొద్దు, మీరు కొన్నాళ్ళు కనపడొద్దు. అలా చేయటం వల్ల ఏంటంటే నిదానంగా తను కూడా మిమ్మల్ని మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా ఒక లైఫ్ అనేది ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా అంటే మన లైఫ్లోకి రావాలని చూస్తున్నప్పుడు అక్కడ దాకా రానియకూడదు. రానిస్తే మాత్రం తర్వాత ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. భార్యకు భర్త, భర్తకు భార్య, ఇలా కుటుంబం అనేది కలిసిమెలిసి ఉండాలి. కానీ బయట చూసిన కళ్ళు వెళ్ళిన కాడికల్లా మనసు, మనసు వెళ్ళిన కాడికల్లా మనిషి వెళితే ఒక్కొక్కసారి ఆ సమస్యలు ఏంటంటే చాలా కటువుగా మారిపోతూ ఉంటాయి. కొంతమంది మనసుకు సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. కాబట్టి మీరేంటంటే మాత్రం నిదానంగా చెప్పేసేసి తనను పక్కకు పెట్టేసేసేయండి. లేకపోతే తను పెట్టేటటువంటి ఆ యొక్క ఆలోచన చేసిన విధానం వల్ల తను కోల్పోవటానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట. అంటే ఎలాగైనా మీ భార్యాభర్తలను విడదీసేసేయాలి, అనుమానం పుట్టించాలి, ఇలా నలుగురిలో మీరు చాలా వరకు కూడా ఇంకా ఫేస్ చేసుకుంటా వస్తున్నారు వాటన్నిటిని కూడా ఎదుర్కొంటా. కానీ ఒక్కొక్కసారి ఎంతవరకు అలాగా. కాబట్టి పగ అనేది వద్దండి. మంచితనంగా నిదానంగా చెప్పేసేసి పక్కకు తప్పుకోండి. అంతేగాని తనతో మాత్రం ఎలాంటి గొడవలు అనేవి పెట్టుకోవద్దు. తను చెడు ప్రయోగాలు చేసిందో లేదో కూడా మనం పూర్తిగా చెప్పలేము. కాబట్టి తనకు అర్థమయ్యేలాగా చెప్పి మీది కూడా పొరపాటు అనేది ఉంది కాబట్టి అర్థమయ్యేలా చెప్పండి. లేదు అసలు మేము ఇష్టపడలేదు, తనే వెంట పడుతుంది అని అనుకుంటారా, అసలు వాళ్ళ ముఖం కూడా చూడమాకండి ఇష్టం లేకపోతే మొదట్లోనే. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళే ప్రయత్నం చేసుకొని వాళ్ళే వెళ్ళిపోతారనమాట. కాబట్టి అక్కడ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే మీ హస్తం కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తప్పును కడుక్కోవాల్సిన పరిస్థితి మీకు కూడా ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అలా జీవితాల్లోకి ఆహ్వానించేటప్పుడు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి.
అంతేకాని మీరు మాత్రం తనను ఏం అనటం గాని, చేయటం గాని చెయ్యవద్దు. ఎందుకంటే తను కూడా వ్యక్తిగతంగా మంచి అమ్మాయే కాబట్టి తనను మీరు అనేటటువంటి ప్రయత్నాలనేది చెయ్యొద్దనమాట. ఇదండి మీకు ఈ 4 రోజుల్లో అయితే జరిగేది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా జాగ్రత్త పడండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి గట్టిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇది మీకు ఈ 4 రోజుల్లో జరిగే అంశాలైతే జాగ్రత్త తీసుకోండి. మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది అందరికీ అని చెప్పను. కాకపోతే కొంతమందికి ఎక్కువ శాతం మాత్రం ఇది వర్తిస్తుంది కాబట్టి కొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమంది ఉపయోగించుకొని అంటే వాళ్ళు చేసే పొరపాట్లు సరిదిద్దుకొని వాళ్ళు చిక్కుల్లో పడకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్‌కి మీ యొక్క లైక్ అనేది సపోర్ట్‌గా అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.